వన్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం ఆంధ్రప్రదేశ్ సాంఘిక శాస్త్రం 8వ తరగతి పాఠ్యపుస్తకంలోని భారత ఎన్నికల వ్యవస్థ పాఠానికి సంబంధించి కొన్ని ముఖ్యమైన అంశాలను చూద్దాం. పాలనా నిర్ణయాలు తీసుకోవడంలో, ప్రజా సంక్షేమ విధానాల రూపకల్పనలో ప్రజల తరపున ప్రజాప్రతినిధులు పాల్గొనే వ్యవస్థను ప్రాతినిధ్య ప్రజాస్వామ్యం అని అంటారు. ఆధునిక ప్రజాస్వామ్యాలన్నీ ప్రాతినిధ్య ప్రజాస్వామ్యాలే. ఎన్నికలను నిర్వహించడానికి భారత రాజ్యాంగం ఎన్నికల వ్యవస్థను ఏర్పాటు చేసింది. దీనినే ఎన్నికల సంఘం అని అంటారు. ఇది స్వేచ్ఛాయుత వాతావరణంలో నిష్పక్షపాతంగా నిర్ణీత కాల వ్యవధులలో దేశంలో ఎన్నికలను నిర్వహిస్తుంది. ప్రజలు తమ ప్రతినిధులను ఎన్నుకోవడానికి భారతదేశ రాజ్యాంగం ఓటు హక్కును ప్రసాదించింది. దీనిని సార్వత్రిక వయోజన ఓటు హక్కు అని అంటారు. ఓటు హక్కు కలిగిన ఓటర్ల సముదాయాన్ని ఎలక్టోరేట్ అంటారు. భారత రాజ్యాంగం ప్రకారం 1988వ సంవత్సరానికి ముందు ఓటు హక్కును పొందడానికి కనీస వయస్సు 21 సంవత్సరాలుగా ఉండేది. 1988లో జరిగిన 61వ రాజ్యాంగ సవరణ ప్రకారం 18 సంవత్సరాలు నిండిన భారతీయ పౌరులందరూ ఓటు హక్కుకు అర్హులు. 2010 సంవత్సరం నాటికి భారతీయ ఎన్నికల సంఘం ఏర్పడి 60 సంవత్సరాలు అయింది. ఈ సందర్భంగా ప్రతి సంవత్సరం జనవరి 25వ తేదీని జాతీయ ఓటర్ల దినోత్సవంగా జరుపుకోవాలని భారత ప్రభుత్వం ప్రకటించింది. కొత్తగా ఓటు పొందే వయసు వచ్చిన యువతరంలో చైతన్యం నింపడమే జాతీయ ఓటర్ల దినోత్సవం యొక్క ఆశయం. ప్రతి సంవత్సరం జనవరి 1వ తేదీ నాటికి 18 సంవత్సరాల వయసు పూర్తయిన వారిని గుర్తించి వారి పేర్లను ఓటర్ల జాబితాలో చేర్చి వారికి జనవరి 25న ఓటరు గుర్తింపు కార్డులను అందజేస్తారు. మన దేశంలో ఎన్నికలను 2 రకాలుగా నిర్వహిస్తున్నారు. అవి ప్రత్యక్ష ఎన్నిక విధానం మరియు పరోక్ష ఎన్నిక విధానం. భారత రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికలు పరోక్ష విధానంలో జరుగుతాయి. పార్లమెంట్ దిగువ సభ అయిన లోక్సభలో 543 మంది సభ్యులుంటారు. వీరిని భారతదేశంలోని ఓటర్లు ప్రత్యక్ష ఎన్నికల విధానం ద్వారా ఎన్నుకుంటారు. వీరి కాలపరిమితి 5 సంవత్సరాలు. పార్లమెంటులో ఎగువ సభ అయిన రాజ్యసభలో 250 మంది సభ్యులుంటారు. వీరిలో 238 మంది సభ్యులు పరోక్ష ఎన్నికల ద్వారా ఎన్నికవుతారు. వీరి కాలపరిమితి 6 సంవత్సరాలు. రాష్ట్ర అసెంబ్లీకి కూడా ఎన్నికల సంఘమే ఎన్నికలు నిర్వహిస్తుంది. రాష్ట్ర శాసనసభ సభ్యులను ప్రత్యక్ష పద్ధతిలో ఎన్నుకుంటారు. రాష్ట్ర శాసన మండలి సభ్యులను పరోక్ష పద్ధతిలో ఎన్నుకుంటారు. నగరపాలక సంస్థలకు, మున్సిపాలిటీలకు, గ్రామ పంచాయతీలకు కూడా ఎన్నికలు నిర్వహించి ప్రభుత్వాల ఏర్పాటుకు ఎన్నికల సంఘం కృషి చేస్తుంది. స్వతంత్ర భారతదేశంలో ప్రజాస్వామ్యం అత్యంత విలువైన అంశం. ప్రజలు తమకు నచ్చిన ప్రతినిధులను ఎన్నుకొని ప్రభుత్వం ఏర్పాటు చేసుకోవడానికి భారత రాజ్యాంగంలోని 326వ అధికరణం లోక్సభకు, రాష్ట్రాల శాసనసభలకు సార్వత్రిక వయోజన జరగాలని నిర్దేశిస్తుంది.
భారత ఎన్నికల సంఘం అనేది స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన రాజ్యాంగ సంస్థ. 1950 జనవరి 25వ తారీఖున ఎన్నికల సంఘం ఏర్పడినది. భారత ఎన్నికల సంఘం ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీలో కలదు. భారత రాజ్యాంగంలోని 324(2) నిబంధన ప్రకారం భారత రాష్ట్రపతి ప్రధాన ఎన్నికల అధికారిని, ఇతర ఎన్నికల అధికారులను నియమిస్తాడు. భారత ఎన్నికల సంఘం ఏర్పాటైన మొదటి కాలంలో ఏకసభ్య సంస్థగా ఉండేది. అనగా ఒకే ఒక్క ప్రధాన ఎన్నికల అధికారి ఉండేవారు. 1989 ఎన్నికల సంఘ సవరణ చట్టం ప్రకారం భారత ఎన్నికల సంఘం బహుళ సభ్య సంస్థగా మారింది. ఈ సంవత్సరం నుండి ఒక ప్రధాన ఎన్నికల అధికారి, 2 అదనపు ఎన్నికల అధికారులు ఉన్న త్రిసభ్య సంస్థగా కొనసాగుతుంది. ఈ సభ్యులు భారత సివిల్ సర్వీస్ అధికారులై ఉంటారు. ఈ సభ్యుల పదవీకాలం 6 సంవత్సరాలు లేదా 65 సంవత్సరాల వయసు పూర్తి అయ్యే వరకు ఉంటుంది. ప్రధాన ఎన్నికల అధికారిని తొలగించాలంటే ఉభయ సభలలో 2/3వ వంతు సభ్యుల అంగీకారం అవసరం. రాజ్యాంగంలోని 15వ భాగంలోని 324వ నిబంధన ఎన్నికల సంఘం నిర్మాణం, విధుల గురించి వివరిస్తుంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘం 1994 జూన్లో ఏర్పడింది. రాష్ట్ర విభజన అనంతరం 31 జనవరి 2016వ తేదీన ఆంధ్ర రాష్ట్ర ఎన్నికల సంఘంను ఏర్పాటు చేశారు. రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి రాష్ట్ర గవర్నర్ చేత నియమించబడతాడు. ఇతని పదవీకాలం 5 సంవత్సరాలు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 324(6) ప్రకారం రాష్ట్రపతి గవర్నర్ల అనుమతితో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సిబ్బందిని ఎన్నికల నిర్వహణ కోసం తీసుకుంటుంది. ఆ సమయంలో ఆ సిబ్బందిపై కేంద్ర ఎన్నికల సంఘానికే అధికారం ఉంటుంది మరియు వారిని కేంద్ర ఎన్నికల సంఘం అనుమతి లేకుండా వారిని బదిలీ చేయడం లేదా పదోన్నతులు కల్పించడం వంటివి చేయకూడదు. భారతదేశపు 10వ ప్రధాన ఎన్నికల అధికారిగా 1990-1996 కాలంలో పనిచేసిన టిఎన్ శేషన్ ఎన్నికల చట్టాలను అత్యంత కఠినంగా అమలు చేసిన అధికారిగా ప్రసిద్ధులయ్యారు. ఉమ్మడి రాజకీయ విశ్వాసాలు, ఆసక్తులు కలిగి ఉండి రాజకీయ అధికారాన్ని సంపాదించడానికి సంఘంగా ఏర్పడిన వ్యక్తుల సముదాయాన్ని రాజకీయ పార్టీ అంటారు. ఎన్నికలలో పొందిన ఓట్ల శాతాన్ని బట్టి పార్టీలను ప్రాంతీయ, జాతీయ పార్టీలుగా ఎన్నికల సంఘం గుర్తిస్తుంది. రాష్ట్రంలో జరిగే ఎన్నికలలో మొత్తం పోలైన 3% ఓట్లను లేదా 3 శాసన స్థానాలను పొందితే ఎన్నికల సంఘం ఒక పార్టీని ప్రాంతీయ పార్టీగా గుర్తిస్తుంది. సాధారణ ఎన్నికల్లో కనీసం 4 రాష్ట్రాల్లో మొత్తం పోలైన ఓట్లలో 6% ఓట్లు పొందిన లేదా 4 వేర్వేరు రాష్ట్రాల నుండి కనీసం 11 లోక్సభ సీట్లను సాధించిన ఎన్నికల సంఘం ఒక పార్టీని జాతీయ పార్టీగా గుర్తిస్తుంది. గుర్తింపు పొందిన రాజకీయ పక్షాల తరపున పోటీ చేసే అభ్యర్థులను పార్టీ అభ్యర్థులంటారు. ఇతరులను స్వతంత్ర అభ్యర్థులంటారు.
ఎన్నికల సంఘం వివిధ రాజకీయ పార్టీలకు గుర్తులను కేటాయిస్తుంది. స్వతంత్ర అభ్యర్థులకు ఎన్నికల సంఘం వారి స్వేచ్ఛా సంకేతాల జాబితాలోంచి అందుబాటులో గల గుర్తులను ఎంచుకునే అవకాశం కల్పిస్తుంది. రాజకీయ పార్టీలు తమ విధి విధానాలను, ప్రాధాన్యతలను ఒక విధానపత్రం ద్వారా ఎన్నికలకు ముందే ప్రజలకు తెలియజేస్తాయి. దీన్ని మేనిఫెస్టో అంటారు. దీనిలో వివిధ అంశాల పట్ల తమ పార్టీ దృక్పథాలను, ఆశయాలను, తాము అధికారంలోకి వస్తే చేయబోయే పనులను, సేవలు, అభివృద్ధి ప్రణాళికలను పొందుపరుస్తారు. ప్రతినిధులను ఎన్నుకునే ప్రక్రియలో మేనిఫెస్టో ఓటర్లకు తోడ్పడుతుంది. ఐదు సంవత్సరాలకు ఒకసారి సాధారణ ఎన్నికలు జరుగుతాయి. పూర్తికాలం గడవక ముందే శాసనసభకు, లోక్సభకు ఎన్నికలు నిర్వహిస్తే వాటిని మధ్యంతర ఎన్నికలు అంటారు. స్వేచ్ఛాయుత వాతావరణంలో ఎన్నికలు జరిగేందుకు ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన రోజు నుండి ఎన్నికలు జరిగే రోజు వరకు వివిధ రాజకీయ పక్షాలు, అభ్యర్థులు, ప్రజలు పాటించవలసిన నియమ నిబంధనలను ఎన్నికల ప్రవర్తనా నియమావళి అంటారు. దీనిని ఎన్నికల సంఘం ప్రకటిస్తుంది. ఎవరైనా ఈ నియమాలను అతిక్రమిస్తే ఎన్నికల అనుచిత ప్రవర్తనగా భావించి చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటారు. రాష్ట్ర స్థాయిలో రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ఉంటారు. జిల్లా స్థాయిలో జిల్లా కలెక్టర్ ముఖ్య ఎన్నికల అధికారిగా వ్యవహరిస్తారు. నియోజకవర్గం స్థాయిలో ఒక ప్రభుత్వాధికారి రిటర్నింగ్ అధికారిగా ఎన్నికలను నిర్వహిస్తారు. ఎన్నికలలో పోటీ చేయడానికి ఆసక్తి గల అభ్యర్థులు తమ నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారికి సమర్పిస్తారు. రిటర్నింగ్ అధికారి సరిగా ఉన్న నామినేషన్ జాబితాను ప్రకటిస్తారు. ఈవీఎం అనగా ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్. ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లను భారతదేశంలో మొట్టమొదటగా 1989 దేశంలోని 16 శాసనసభ నియోజకవర్గాలలో ప్రయోగాత్మకంగా వాడారు. సుప్రీంకోర్టు తీర్పును అనుసరించి భారత ఎన్నికల సంఘం ఈ ఈవీఎంలలో ఓటర్ వెరిఫైడ్ పేపర్ ఆడిట్ ట్రయల్ సౌకర్యం కల్పించడానికి నిర్ణయం తీసుకున్నది. పోలింగ్ కేంద్రంలో విధులను నిర్వర్తించడానికి ప్రిసైడింగ్ అధికారిని, పోలింగ్ అధికారులను జిల్లా ఎన్నికల అధికారి నియమిస్తారు. ప్రిసైడింగ్ అధికారి ఓటర్ గుర్తింపును నిర్ధారించుకొని చూపుడు వేలిపై ఇండెలిబుల్ సిరాలో గుర్తుపెట్టి అభ్యర్థుల పేరు, గుర్తు వివరాలతో ఉన్న బ్యాలెట్ పత్రాన్ని అందజేస్తాడు. థాయిలాండ్, సింగపూర్, నైజీరియా, మలేషియా, దక్షిణాఫ్రికా వంటి దేశాలకు మన దేశంలో తయారయ్యే ఇండెలిబుల్ ఇంకును సరఫరా చేస్తున్నారు. మన దేశంలో మైసూర్, హైదరాబాద్ నగరాల్లో ఇండెలిబుల్ ఇంక్ తయారీ కేంద్రాలు ఉన్నాయి. ఓటరు తాను ఓటు వేయదలుచుకున్న గుర్తుపై స్వస్తిక్ ముద్రతో ఓటు వేస్తాడు. 2013లో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును అనుసరించి ఎన్నికలలో పోటీ పడుతున్న అభ్యర్థులెవరూ తమకు నచ్చనప్పుడు ఓటరు ఆ విషయాన్ని తెలియజేసేలా ఓటింగ్ యంత్రాలలో నోటా అనే ఐచ్ఛికాన్ని చేర్చారు. నోటా అనగా నన్ ఆఫ్ ద ఎబోవ్.
మన దేశంలో మొదటి సార్వత్రిక ఎన్నికలు 1951-52 కాలంలో జరిగాయి. భారత ఎన్నికల సంఘం వెబ్సైట్ www.eci.nic.in. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘం వెబ్సైట్ www.ceoandhra.nic.in. మా నెక్స్ట్ వీడియోస్ యొక్క నోటిఫికేషన్ మీకు రావాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ నొక్కగలరు. అలాగే మా వీడియోస్ను లైక్ చేసి షేర్ చేయగలరు.